So today class is passing arguments to function. As a passing arguments to function అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ మీన్స్ సెండింగ్ వాల్యూ డేటా. ఆర్గ్యుమెంట్స్ ని సెండ్ చేస్తుంది అన్నమాట వాల్యూస్లోకి. వాల్యూ అనొచ్చు డేటా అనొచ్చు, అది మన ఇష్టం. ఈ ఫంక్షన్ when it is called so that function can use those values to perform its tasks. ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం అనుకో, ఒక వాల్యూ ఆర్గ్యుమెంట్లో తీసుకున్నాం అనుకో, అది ప్లాట్ఫామ్గా దీన్ని రెగ్యులర్గా చేయాలన్నమాట. సో ఒక వాల్యూ కాకుండా దోస్ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్లో మనం తీసుకోవచ్చు. వాట్ ఆర్ ఫంక్షన్స్? అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే వేరియబుల్ డిఫైన్ ద ఫంక్షన్ డెఫినేషన్. వేరియబుల్ అనేది ఫంక్షన్లో డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్ పాస్ టు ద ఫంక్షన్ when it is called ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఒక ఫంక్షన్ రన్ చేసినప్పుడు దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. సో దట్ ఈస్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను డిఫ్ తీసుకున్నా, డిఫ్ తీసుకుని యాడ్ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా. వన్ ఈజ్ ఏ, అనదర్ ఈజ్ బి. అండ్ రిటర్న్ నేను ఏం చేశాను, ఏ ప్లస్ బి చేశాను. ఇక్కడ నేను డివైడెడ్గా తీసుకున్నాను, ఏ సపరేట్గా బి సపరేట్గా తీసుకున్నాను. రిటర్న్లోకి వచ్చేసరికి నేను ఏని బిని ప్లస్ చేస్తాను. ఇక్కడ నాకు రిజల్ట్ ఏమొస్తుందంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. నేను ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి 10, 20 వస్తాయి. నాకు ఇప్పుడు ఏ వాల్యూని 10 అనుకున్నాను, బి వాల్యూ 20 అనుకున్నాను. సో దట్ రిజల్ట్లో కూడా ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత రిజల్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్. పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ పారామీటర్స్. ఏదైనా ఒక ఆర్డర్ తీసుకున్నాం అనుకో, అది సీక్వెన్స్లో వెళ్తుంది అనమాట పాజిటివ్ ఆర్గ్యుమెంట్లో. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో డిఫ్ గ్రేడ్. ఇక్కడ నాకు నేమ్ ఏజ్ అని తీసుకున్నాను. ప్రింట్లోకి వచ్చేసరికి నేమ్ ఏజ్ కదా, ఇక్కడ ఏమని ప్రింట్ చేస్తుంది, నేను గ్రేడ్లో నేమ్ ఏజ్ అని తీసుకున్నాను. సో ప్రింట్ నాకు ఏం చేస్తుంది అంటే నేమ్ ఏజ్ అనేది ప్రింట్ చేస్తుంది. అప్పుడు గ్రేడ్లో వాళ్ళ నేమ్ ఏజ్ అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ నాకు నేమ్ ఏజ్, ఈ నేమ్ ఏంటో తెలుసుకోవాలి, నేను ఏజ్ కూడా తెలుసుకోవాలి. అప్పుడు నేమ్ ప్రింట్ చేస్తుంది రవి 25. రవి అనేది నేమ్, ఏజ్ అనేది 25 అనేది ఏజ్. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అసలు కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్ యూజింగ్ పారామీటర్స్ నేమ్స్. ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసినప్పుడు మనం నేమ్స్ అనేవి తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఫంక్షన్ కాల్స్. దీన్ని ఫంక్షన్ కాల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, పారామీటర్స్ హ్యావ్ డిఫికల్ట్ వాల్యూ. పారామీటర్స్లో వాల్యూస్ అనేవి డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్లా ఉంటాయి అన్నమాట. ఏ డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ ద ఆర్గ్యుమెంట్స్ assume with difficult value is not proved. ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం అనుకో, అది ఎర్రర్ చూపిస్తే నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది అక్కడ. దట్ ఈస్ డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్. అండ్ నెక్స్ట్ వన్, సో డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్కి కంటిన్యూ. ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫ్ గ్రేడ్ కదా, ఇందులో నేను నేమ్ ఏజ్, నేను ఇక్కడ ఏజ్ ప్లేస్లో 18 ఇచ్చేసాను. నేను నేమ్ ఇవ్వలేదు, నాకు ఇప్పుడు నేమ్ కావాలి, ప్రింట్ చేస్తాను నేమ్ ఏజ్ అని. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, నేమ్ కావాలని చెప్పాను కదా, ఇక్కడ ఏజ్ 18 అని ఇచ్చాను.
నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని ఫిక్స్ చేయదన్నమాట, నాట్ ఫిక్స్డ్. నెక్స్ట్ నో కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫ్లో టోటల్ నంబర్స్. నేను టోటల్ నంబర్స్ అన్నాను కానీ నంబర్స్ ఇవ్వలేదు అక్కడ. సో నాకు నంబర్స్ కావాలి. ప్రింట్ నంబర్స్ టోటల్ ఎంత 1 2 3 4. టోటల్ నెంబర్స్ అన్నాను కానీ ఇక్కడ 1 2 3 4 అలా నేను మెన్షన్ చేయలేదు. సో దట్ లాస్ట్లో నాకు ఏమైనా ప్రింట్ అవుతుంది 1 2 3 4 ప్రింట్ అవుతుంది టోటల్ నెంబర్స్ 1 2 4. Fifth one, advantages of passing arguments. అడ్వాంటేజెస్ ఆఫ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ని రీయూజబిలిటీ చేస్తుంది. అంటే కోడ్ని మనం ముందే రాసేయచ్చు, మళ్ళీ దాన్ని మనం రీయూజబిలిటీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ, ఈజీ మెయింటెనెన్స్, కోడ్ అనేది ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. అవాయిడింగ్ రిపిటేషన్స్ కూడా అవాయిడ్ చేస్తుంది. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ రీయూజబుల్ చేస్తుంది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ చేస్తుంది. నెక్స్ట్ కోడ్ అనేదాన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట ప్రాపర్గా. నెక్స్ట్ రిపిటేషన్స్ని అవాయిడ్ చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ పైథాన్ ఇండెంటేషన్. అంటే ఏంటంటే ఇండెంటేషన్ అంటే రిఫరెన్స్ టు ది స్పేస్ అట్ ద బిగిన్ కోడ్ లైన్. ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఆ ప్రోగ్రామ్కి ఇక్కడ స్పేస్ వస్తుంది కదా, స్పేస్ వచ్చి మళ్ళీ దీని కింద కంటిన్యూ వస్తుంది. సో దట్ ఇండెంటేషన్ కోడ్ లైన్కి రిప్రజెంట్ అవుతుంది అనమాట. అనదర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ద ఇండెంటేషన్ ఈజ్ కోడ్ ఆఫ్ ద రీడబిలిటీ ఓన్లీ. అనదర్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్లో ఎలా ఉంటుందంటే కోడ్ ఓన్లీ మనం చదివేలాగే ఉంటుంది. తర్వాత పైథాన్ యూజెస్ ఇండెంటేషన్ ఇండికేట్ బ్లాక్ ఆఫ్ కోడ్స్. నెంబర్ ఆఫ్ కోడ్స్ని బ్లాక్ ఆఫ్ కోడ్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 greater than 2 అని తీసుకున్నాను. 5 greater than 2 అని తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి ప్రింట్ అనేది స్టార్ట్ చేసింది కదా. సో దట్ ఈస్ ఇండెంటేషన్ అనమాట. ప్రింట్ 5 is greater than 2. నేను ఏమి ఇచ్చాను 5 greater than 2. సో 5 is greater than 2. సో దిస్ ఈస్ టుడే టాపిక్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.